హలో ఆల్ వెల్కమ్ టు అర్షణ. నా పేరు మహేష్ చంద్ర. ప్రోమో 1 అనాలిసిస్ ఆ ప్రోమోలో అనాలిసిస్ చేయడానికి ఏమైనా ఉందా అంటే ఏం లేదు, బట్ ఉంది. సో ఏముంది అనేది క్లియర్గా చెప్తాను. చిన్న పాయింట్లే, పెద్దగా ఎక్కువగా లేవు. రెండు పాయింట్లు ఉన్నాయి. ఆ 2 పాయింట్లు మాట్లాడుతున్నాం. అండ్ 2 చిన్న అప్డేట్లు ఉన్నాయి. కెప్టెన్ ఎవరయ్యారు అనేది సో నిన్న నైట్ ఒక రియాక్షన్ కోసం ఒకటి పెట్టా. కొంతమంది కొన్ని రియాక్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత అసలు కెప్టెన్ ఎవరనేది మనం ఆల్రెడీ పెట్టారనమాట. మీకు ఆల్రెడీ తెలుసుంటుంది కూడా. సో తెలుసున్న వాళ్ళు ఎవరు కెప్టెన్ అయ్యారనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఆ కెప్టెన్సీ టాస్క్ లో ఇప్పుడు మనం అయితే ప్రోమోలో చూసామో ఆ ప్రోమోలో సో ఒక పర్టికులర్ పర్సన్ సేవ్ అవ్వాలి. సో ఆ సేవ్ అయిన పర్సన్ ఎవరంటే తనూజ. సో తనూజ కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. ఓకేనా. ఇప్పుడు ఆ సేఫ్ జోన్ లో ఎవరైతే ఉంటారో ఆ సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెడతారు. సో మనం చూడబోయే ఈ రోజు ఎపిసోడ్ లో 2వ టాస్క్ అదే. సో ఆ 2వ టాస్క్ లో సో తనూజ వర్సెస్ కళ్యాణ్ లాస్ట్ కి వచ్చి ఏదో ట్విస్ట్ వచ్చిందంట. ఆ ట్విస్ట్ ఒక్కటి మిస్ అయింది. ఆ ట్విస్ట్ జరిగి సో కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అని చెప్తున్నారు. ఆ ట్విస్ట్ ఏంటి అనేది నేను అడిగితే మావాడు హే అన్నాడు. అది కాదండి ట్విస్ట్ అండి అన్నాడు. సో ఆ ట్విస్ట్ మీరే చూసి ఎంజాయ్ చేయండి. మాకు చెప్పలేదు అక్కడ. లేదు ఏమైనా కనికరించి ఏమైనా చెప్తే మాత్రం ఈ లోపల నేను మీకు చెప్పేస్తాను. సో దానికోసం ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, లేదా మనకు ఒక వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. సో ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. 49 మంది ఉన్నారు. మామూలు విషయం కాదు అసలు. మీరు జాయిన్ అయ్యారనుకోండి టక్ అక్కడ పెట్టేస్తా ఉంటా. సింపుల్ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి కదా వాట్సాప్ ఛానల్లో. మీకు టక్ అని మీరు చూసుకోవచ్చు ఈజీగా. యాక్సెస్ బాగుంటుంది. ప్రతిసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు కదా మీరు. అదనమాట సంగతి. సో ఇప్పుడు ప్రోమోలోకి వచ్చేసరికి ఆ బెడ్స్ ఉంటాయి, సైజుల వారీగా బెడ్లు ఉంటాయి. సో ఆ బెడ్లలో వాళ్ళు పడుకోబెట్టాలి. సో నీళ్లు పోస్తుంటారు. ఎవరైతే మొహం పైకి లేచి కూర్చోకుండా ఆ నీళ్ళు అంటే మొహం మొత్తం నిండిపోయేలా పోస్తారు. పోసినప్పుడు ఆ మొహం ఎత్తకూడదు వాళ్ళు, అంటే పైకి లేచి కూర్చోకూడదు. ఇలా కావాలంటే కొంచెం అంటే అప్పర్ బాడీకి పైకి లేపి ఉంచవచ్చు ఎంతసేపు అయినా. సో మొత్తం పైకి లేచి కూర్చోకూడదు కంప్లీట్ గా. అలాగా గేమ్ జరగాలి. సో ఆ గేమ్ అది సపోర్టివ్ గేమ్. సపోర్టివ్ గేమ్ అంటే ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేశారు. ఆ ప్రోమోలో నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, నేను మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2 పాయింట్లు. ఫస్ట్ ఒకటి బర్నీ గారిది. అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, సో 5 స్టార్ ని ఆపడానికి సో మీకు వస్తున్న బిగ్ బాస్ మీకు ఇస్తున్న ఆఖరి అవకాశం అని చెప్పాడు. అంటే ఒక్కరికి మాత్రమే సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బర్నీ గారి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి వచ్చి అడిగింది, రితు చౌదరి. సో రితు చౌదరి వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్పే అలా, నీకు కుదరదమ్మా, తనుజాకి చేస్తా, నీకు చెయ్యా. ఒక మాట, నేను నీకు తనూజాని నిన్ను ఖచ్చితంగా ఇద్దరి మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏంటి ఇద్దరి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది? ఇదే నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆయనతోటి. ఇప్పుడు ఇది ఆ బెడ్ టాస్క్. సో పడుకోవాలి, వీళ్ళు ఏమి చేయలేరు కాబట్టి సరిపోయింది. ఓకేనా, వీళ్ళు ఏమి చేయలేరు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అదే నార్మల్ టాస్క్ అయి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు రితు చౌదరి అమ్మాయి గెలవాలి, సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి అని ఉంటుంది కదా అమ్మాయి కూడా. సో అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఖచ్చితంగా తనూజ విషయంలో అమ్మాయి ఏదో ఒక ఛాన్స్ తీసుకొని సో తనూజాని తీసేసి అలా చేస్తుంది కదా. ఇప్పుడు తనూజాని తీసేస్తే ఖచ్చితంగా బర్నీ గారు నాకే సపోర్ట్ చేస్తారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. తనూజాని తీసేదానికి ట్రై చేస్తుంది అమ్మాయి, ఖచ్చితంగా చేస్తుంది కదా. సో అప్పుడు మనందరం ఏమంటాం, అమ్మాయిని విలని చేస్తాడు. చూసావు ఈ అమ్మాయి ఎంత పెద్ద తప్పు చేసిందో, చూసావు పాపం తనూజ ఆ అమ్మాయి కోసం నిలబడింది, అమ్మాయిని తనూజాని దెబ్బేసింది, ఇలా మాట్లాడతాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇదే వస్తుంది. డబల్ మాటలు మాట్లాడితే కన్ఫ్యూజన్ లోకి వచ్చినప్పుడు సో మనకేమన్నా సపోర్ట్ వస్తుందేమో అని చెప్పి ఆ పర్టికులర్ పర్సన్ తీసేస్తారు. లేదు స్ట్రైట్ అవే చెప్పేసింది అనుకో, చెప్పేస్తాడు అనుకో ఆయన. ఆ రోజు శ్రీజ కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో పెట్టింది, కళ్యాణ్ లేపేసింది. ఇప్పుడు కూడా అంతే. సో ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి సరిపోయింది. లేదా అమ్మాయి డెసిషన్ అమ్మాయి తీసుకోవాలి కదా, కెప్టెన్ అవ్వడానికి అమ్మాయి గెలవాలి కదా గేమ్. నేనదే చెప్తుంది బర్నీ గారికి, ఏదైనా ఆన్ పాయింట్ చెప్పాలి, అటు ఇటు చెప్పకూడదు. సో చెప్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది క్లియర్గా. ఇప్పుడు అది ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కరికి మాత్రమే సేవ్ చేయాలి, ఇద్దరిని సేవ్ చేసేదానికి ఛాన్స్ లేదు అక్కడ. ఒక్కరు మాత్రమే వెళ్ళగలుగుతారు. అందుకని తనూజకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నా అని చెప్పాలి. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోమోలు పక్క వచ్చి సో మనం తనూజకి తిరిగి వాటర్ ఫోబియా ఉంది, దివ్య ఫస్ట్ మనం దీన్ని సేవ్ చేయాలి. ఆ అమ్మాయి అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. దీన్ని సేవ్ చేస్తే అయిపోయింది కదా, దీన్ని సేవ్ చేస్తే ఇంకేముంది, తర్వాత ఇంకేం లేదు, ఇంకందరూ డేంజర్ జోన్ అని ఉంటారు. సో సింపుల్ లాజిక్ కదా. ఆ తర్వాత ఇమాన్యుల్ ఆడతారు. ఇమాన్యుల్ వరకు సేవ్ చేయాలనుకుంటా, నేను తనూజ మా మమ్మీ అని అనుకుంటున్నా అంటే అంటాడు అని. ఎందుకన్నా బర్నీ గారు అతని ఇష్టం కదా. ఫస్ట్ తనూజా మమ్మీ అన్నప్పుడు సో ఎక్కువ ప్రయారిటీ వాళ్ళ మమ్మీకే ఇస్తారు. దెర్ ఇస్ అ ఛాన్స్ వాళ్ళ మమ్మీకి ఇవ్వడానికి. ఓకేనా, వాళ్ళ మమ్మీకి ఇవ్వడానికి ఆయనకి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ మమ్మీకి ఇవ్వడానికి ఆయనకి ఛాన్స్ ఉన్నప్పుడు ఆయన ఎందుకు అలాగా చేస్తాడు చెప్పండి. ఫస్ట్ వాళ్ళ మమ్మీకి ఇస్తారు. ఇప్పుడు తనూజ, రితు చౌదరి లేకుంటే దివ్య అన్నప్పుడు మీరు తనూజాకే సపోర్ట్ ఇస్తారు. అలా అని చెప్పి ఒక మమ్మీ రిలేషన్ పెట్టినప్పుడు సో తనూజ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు ఉన్నప్పుడు, ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా ఇన్ ఫ్యూచర్ ఎక్కడైనా కానీ వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇమాన్యుల్ సంజన గారికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్ మమ్మీ,
సో మమ్మీ అనే పదం కొంచెం గట్టి పదం, చాలా పెద్ద పదం. ఆ బాండ్కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూకి తగ్గట్టు అతను నడుచుకోవాలి కూడా. అలా నడుచుకోకుండా వదిలేసి మమ్మీ మమ్మీ అని తిరిగితే చాలా దరిద్రంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కాదు, ఎనీ సిచ్యువేషన్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ సపోర్ట్ సంజన గారికి వస్తుంది, సంజన గారికి ఇస్తారని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే బయట జనాలు వేరేలాగా ఆలోచిస్తారన్న సంగతి ఇమాన్యుల్ కూడా తెలుసు కాబట్టి, ఇమాన్యుల్ అంత తెలివి తక్కువ వాడు కాదు కాబట్టి సో అక్కడ సపోర్ట్ చేస్తారు. సో ఈ 2 పాయింట్స్ మెయిన్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ సరికి ఈ టాస్క్ లో సో మన తనుజ గారు విన్ అవుతారు, తనుజ గారు సేఫ్ జోన్ లోకి వెళ్తారు. ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఆల్రెడీ ఎలిమినేషన్ ఇంకా జరగలేదు. సో షూట్ స్టార్ట్ అయి ఉంటుంది. ఈ రోజు సాటర్డే షూట్, ఫ్రైడే రోజు స్టార్ట్ అయి ఉంటుంది ఎర్లీగా. కాబట్టి ఎలిమినేషన్ నాకు తెలిసి సాటర్డే రోజు జరగదు, సండే రోజు జరుగుద్ది మోస్ట్లీ నాకు అనిపిస్తా ఉంది. సాటర్డే రోజు ఈ రోజు జరిగితే కొంచెం ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఓట్లకు వాల్యూ లేదు. ఇప్పటికే జనాలు అనుకుంటా ఉంటారు మా ఓట్లకి వాల్యూ లేదా అని. మీ ఓట్లకు వాల్యూ ఉంటుంది, అలా అని చెప్పి మొత్తం మీ చేతిలోనే పెట్టలేరు కదా బిగ్ బాస్. సో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తారు కదా. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ అవకాశాన్ని వాడుకొని వాళ్ళు సేఫ్ అయిపోతే సో దాంట్లో మీ తప్పే ఉంటుంది, బిగ్ బాస్ తప్పే ఉంటుంది. వాళ్ళ కష్టం కదా, వాళ్ళు సేవ్ అవడం తప్పలేదు కదా. సో అలా వాళ్ళు సేవ్ అయ్యి ఉన్నారు. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి గట్టిది అనమాట, ఎందుకంటే కళ్యాణ్ కెప్టెన్ అవుతాడు. అండ్ కళ్యాణ్ ఇప్పుడు ఈ గేమ్ లో ఎవరికి సపోర్ట్ చేశాడు అదే ట్విస్ట్. సో ఆ ప్రోమోలో ఎంత చూసినా కానీ అక్కడ ఏం కనపడలేదు. మోస్ట్లీ కళ్యాణ్ తనుజాకే సపోర్ట్ చేస్తుండాలి, ఎందుకంటే లైక్ తనుజ నిన్న తను ఏం మాత్రం ఆలోచించకుండా సో తనుజ తనకి హెల్ప్ చేసింది కాబట్టి సో సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి. ఎందుకంటే డేంజర్ జోన్ లో ఉంటే సో ఎంత భయం అనేది కళ్యాణ్కి కూడా తెలుసు. ఎందుకు కళ్యాణ్కి తెలుసు అంటే ఆల్రెడీ కళ్యాణ్ నామినేషన్స్ లోకి వెళ్ళి ఎలిమినేషన్స్ లో జోన్ లోకి వెళ్ళి అక్కడ సేవ్ అయ్యి వచ్చిన కళ్యాణ్ ఆబ్వియస్ గా కళ్యాణ్ ఖచ్చితంగా ఆ భయం అనేది ఉంటుంది. బయటకు తెలియదు కదా కళ్యాణ్కి ఎలా ఓటింగ్ పడుతుంది అనేది. సో లోపల గేమ్ అసెస్ చేసుకుంటే కళ్యాణ్కి చాలా భయం ఉండొచ్చు. సో ఈ అమ్మాయి కూడా దాన్ని అర్థం చేసుకొని సో కళ్యాణ్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా బయట నిన్న నైట్ ఇమాన్యుల్ అంటాడు, ఏదైతే దేనికోసం అయితే ఆడతారో జనాలందరూ నువ్వు దాన్నే తనకి ఇచ్చేస్తానన్నప్పుడు ఇంకా నువ్వు ఆడి కూడా వేస్ట్ కదా. అప్పుడు నువ్వు సుమంతో ఆడితే ఏముంది, కళ్యాణ్తో ఆడితే ఏముంది అని చెప్పి ఇమాన్యుల్ కూడా అంటాడు. ఒక పాయింట్ లో మనం అగ్రీ చేయొచ్చా అంటే ఖచ్చితంగా అగ్రీ చేయలేము. అది ఎందుకు అగ్రీ చేయలేమంటే సో కళ్యాణ్తో ఆడేది కాబట్టి తనుజకి ఇంత స్కోప్ వచ్చింది. ఎందుకంటే లైక్ వాళ్ళిద్దరు కలిసి ఆడటము. ఇప్పుడు శ్రీజ ఉంది, శ్రీజకి సుమన్ శెట్టి అన్న, శ్రీజకు కూడా టాస్క్ చాలా బాగా పడుతుంది కంపేర్ టు సుమన్ శెట్టి అన్న. శ్రీజ చాలా బాగా టాస్క్ ఆడుతుంది. శ్రీజకి ఏమన్నా స్కోప్ వచ్చిందా, శ్రీజకి ఏమన్నా ఎలివేషన్ వచ్చిందా, శ్రీజకి ఏమన్నా స్కోప్ ఫోకస్ వచ్చిందా, లేదు కదా. సో అలాగే తనూజ కూడా ఆయనతో ఆడుంటే అవుట్ ఫోకస్ వచ్చి ఉండేది. ఇప్పుడు తనూజ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకోవడం ఆల్రెడీ తనే చెప్పింది. సో కళ్యాణ్ సెలెక్ట్ చేసుకోవడం తనకు మోర్ పవర్. సో కళ్యాణ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల డౌన్ లో వచ్చింది, ఫస్ట్ 2 గేమ్స్ డౌన్ లో వచ్చింది. దాని తర్వాత నుంచి ఆమె మళ్ళీ సెకండ్ ప్లేస్ కు రీచ్ అయ్యారు వాళ్ళిద్దరు. వరుసగా 2 టాస్కులు గెలిచి 6 టాస్కుల్లో 2 టాస్కులు టాప్ చేసి పైకి వచ్చారు వాళ్ళు. సో అది ఖచ్చితంగా చూసినప్పుడు అది కళ్యాణ్ వల్ల మాత్రమే తనూజాకి అసాధ్యమైంది. సుమన్ శెట్టి వల్ల సాధ్యమయ్యే పనే కాదు. సో మరి కింద నుంచి పైకి వచ్చారన్నప్పుడు సో తనూజ ఎఫర్ట్ కూడా అక్కడ ఉంది కదా. నిన్న గ్లాస్ దాంట్లో తనూజ ఎఫర్ట్ ఉంది, ఓకేనా. దానికి ముందు ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ లో కూడా ఎంతో కొంత తనూజ ఎఫర్ట్ ఉంది, ఓకేనా. ఇంత ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టినప్పుడు ఇంత ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టినప్పుడు ఖచ్చితంగా తనూజకి ఈ ఫోకస్ వచ్చింది. కారణం అంటే సో వన్ ఆఫ్ ద రీజన్ కళ్యాణ్ కూడా అవుతారు. సో కాబట్టి ఈ పాయింట్ లో ఏదైతే ఇమాన్యుల్ చెప్పిన పాయింట్ లో మేబీ అంత కరెక్ట్ కాదేమో. ఫైనల్ కాల్ ఈ అమ్మాయి ఎందుకు తీసుకుందంటే ఇప్పుడు ఆ అమ్మాయి అది తీసుకోవడం వల్ల కళ్యాణ్కి అది సేవ్ ఇవ్వడం వల్ల కూడా సో ఈ అమ్మాయికే ప్లస్ పాయింట్ అది. ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడు నామినేషన్స్ లోకి రాలేదు, ఎలిమినేషన్ జోన్ లోకి పోలేదు. ఈ అమ్మాయి గురించి ఈ అమ్మాయికి తెలుసు, అది బయటకు చెప్పకపోయినా కానీ తెలుసు కాబట్టి. అండ్ కళ్యాణ్ ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళొచ్చాడు కాబట్టి సో కళ్యాణ్ వల్ల తను ఒక 2 గేమ్స్ టాప్ స్కోర్ చేసింది కాబట్టి సో ఆ ఫీలింగ్ అమ్మాయికి ఉంటది కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్కి ఆ మూమెంట్ లో అమ్మాయి ఇచ్చేసింది. సో వితౌట్ ఎనీ హెసిటేషన్ అమ్మాయి ఇచ్చేసింది. సో కాబట్టి అప్పుడు అమ్మాయి కూడా చాలా ప్లస్ అయింది కదా, అమ్మాయికి చాలా పాజిటివ్ అయింటుంది కదా అది బయటకి. సో ఓవరాల్ గా అది కళ్యాణ్ వల్ల జరిగింది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే సుమన్ శెట్టి తోటి దీన్ని గేమ్ ఆడి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఉండేది. ఇప్పుడు శ్రీజ అర్థం చేసుకుంది, సార్ లైట్ చేసుకుంది. సో ఈ అమ్మాయికి గెలవాలన్న తపన ఉంటుంది ఖచ్చితంగా. సో దానికంటే ముందు రితు చౌదరి వాళ్ళు గెలుస్తున్నారు, ఫ్రెండ్స్ అయినా కానీ సో ఆ కాంపిటేటివ్ ఉంటుంది కాబట్టి వీళ్ళ మధ్య సో వాళ్ళు గెలిచేస్తున్నారు అన్న దాంట్లో సుమన్ శెట్టి మీద ప్రెషర్ పెట్టొచ్చు, లేకుంటే ఇంకేదైనా సో అటు ఇటు అవ్వచ్చు కూడా. అప్పుడు ఆ అమ్మాయి కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, కొంచెం ఆ అమ్మాయికి కొంచెం డౌన్ అయ్యేది, నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండేవి. సో కాకుండా కళ్యాణ్ రావటం వల్ల సో అమ్మాయికి చాలా పెద్ద ప్లస్ అయింది. అండ్ కళ్యాణ్ శ్రీజ ఏదైతే అనుకున్నారో వాళ్ళు అనుకున్నది క్లియర్ కట్ గా జరిగింది. అక్కడ ఇద్దరం ఒకటే దాంట్లో ఉంటారు, టార్గెట్ చేస్తాము,
టార్గెట్ చెయ్యొచ్చు, టార్గెట్ చేసేస్తారు ఖచ్చితంగా. కాబట్టి మనం ఇద్దరం విడివిడిగా ఉండాలని గట్టిగా దాన్ని స్ట్రాంగ్ గా ఆ ప్లాన్ ని చెప్పి ఎగ్జిక్యూట్ చేయకపోయినా బేసిక్ పాయింట్ వాళ్ళు అనుకుంటారు కదా. సో ఇద్దరు ఉంటే ఖచ్చితంగా తీసేస్తారు. దూరంగా ఉంటేనే కనీసం ఒకళ్ళమైనా మిగులుతాము ఎవరొకరము. సో మిగిలిన వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేసే ఛాన్స్ వస్తుంది అని చెప్పి ఏదైతే జరిగిందో సో అది ఖచ్చితంగా అక్కడ జరిగింది కదా. సో ఫస్ట్ సుమన్ శెట్టితో ఉండడం వల్ల అమ్మాయి సేవ్ అయింది. సో నిన్న కళ్యాణ్ తనూజ ఉండడం వల్ల సో కళ్యాణ్కి తనూజ సపోర్ట్ ఇచ్చింది, కళ్యాణ్ లోపలికి వెళ్ళి పంపించింది. ఇప్పుడు కళ్యాణ్ సో తను సేవ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఎవరి వల్ల సేఫ్ జోన్లోకి వెళ్ళాడో ఆ పర్టికులర్ పర్సన్కి తను హెల్ప్ చేస్తారా? సో వాళ్ళు ముందు అనుకున్నట్టు సో నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్తే నాకు సపోర్ట్ చెయ్యి అని చెప్పి నా శ్రీజాకి సపోర్ట్ చేస్తారా అనేది చూడాలి. ప్రోమోలో అంత క్లియర్గా కనిపించలేదు. ఎందుకంటే మనోడు జస్ట్ ఇక్కడ మనం ఎవరైతే సేవ్ చేయాలనుకుంటున్నాం వాళ్ళు ఆ బెడ్ మీద పడుకోబెడితే కరెక్ట్ కదా అని చెప్పారు. సో మేబీ మనోడు కూడా ఖచ్చితంగా నాకు తెలిసి తనూజాకి సపోర్ట్ చేసి ఉండాలి. టాస్క్ జరిగినప్పుడు అర్థమైంది అనమాట. ఓవరాల్ గా ప్రోమోలను చూసి జడ్జి చేయలేము. ఇది అనమాట ఓవరాల్ గా నాకు అనిపించింది. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. జై హింద్.